ద్వారా మరి ఆ తెగులు నిలిచిపోయే విధంగా చేశాడు. అప్పటికి 24,000 మంది చనిపోయినట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మరి ఫినెహాస్ అంటే మరి యాజకుని కుమారుడు, రాబోయే దినాల్లో యాజకుడు, మరి ఇక్కడ ప్రధాన యాజకుడిగా అవుతాడు. మరి అతను మరి యుద్ధంలో భాగమైనట్టుగా మనం చూడొచ్చు. చూడండి ఒకసారి మనం 31వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూడొచ్చు. చూడండి, మోషే వారిని అనగా ప్రతి గోత్రం నుండి 1000 మందిని. కాబట్టి ఇక్కడ యుద్ధానికి మరి వాళ్ళేమో చాలా మంది ఉన్నారు. అదేవిధంగా మరి వీళ్ళు మాత్రం ప్రతి గోత్రం నుండి మరి 1000 మంది వెళ్ళారు. 12 గోత్రాలు 12,000 మంది వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు మాట. పరమతనికి స్తోత్రం, పరమతనికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపినట్టుగా కూడా మనం చూడొచ్చు. మరి ఇక్కడ మనం చూస్తే అతను మరి ఏం తీసుకెళ్లాడు అనేది మనం చూసినప్పుడు మరి అతను ఏం చేశాడంట, అతని చేతిలో పరిశుద్ధమైన ఉపకరణములను, ఊదుటకు బోరలను యుద్ధమునకు పంపారు. పరమతనికి స్తోత్రం. అంటే ఇక్కడ మరి ఆ సైన్యానికి ముందుగా మరి ఫినెహాసు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అతను మరి ఏమి పుచ్చుకుని వెళ్ళాడని ఉంది ఇక్కడ. మరి ఇక్కడ పరిశుద్ధమైన ఉపకరణములు అంటే ప్రత్యక్ష గుడారంలో మరి ఉపయోగించే ఉపకరణములు, అదేవిధంగా మరి ఇక్కడ మరి ఇంకేమున్నాయి అతని చేతిలో, మరి బోరలో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. మరి ఇక్కడ మనం చూస్తే తార్గుం యోనాతానులో మనకి ఇంకా వివరంగా ఇక్కడ కనబడుతుంది. మరి తార్గుం యోనాతాను అనే గ్రంథంలో మనం దీని గురించి కొంత వివరణ మనకు కనబడుతుంది. మరి దీంట్లో మనం చూసినట్లయితే తార్గుం యోనాతానులో మనం చూసినట్లయితే మరి ఫినెహాసు గారు యుద్ధానికి తీసుకుని వెళ్ళి అంటే పవిత్రమైన ఉపకరణములని చెప్పినట్టుగా చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ మనకు దాన్ని క్లియర్గా మరి ఏమేమి తీసుకువెళ్ళారు అంటే ప్రధానమైన మరి యాజకుని యొక్క రొమ్ము కవచం అన్నమాట. అంటే బ్రెస్ట్ ప్లేట్ అంటారు. మరి 12 గోత్రాలకు సంబంధించిన 12 రాయిలు మనకి అక్కడ కనబడతాయి అన్నమాట. మరి బ్రెస్ట్ ప్లేట్ అంటారు, రొమ్ము కవచం. మరి దానిలో ఊరేము తుమ్మేము అనేవి కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. అంటే తండ్రి యొక్క మరి ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మరి ఊరేము తుమ్మేము అనేవి ఉపయోగిస్తారు. మరి ఇది యుద్ధంలో ఏ విధంగా వ్యవహరించాలి, మరి సర్వశక్తుడు ఏమని సెలవిస్తాడనే దానికి ఇది సూచనగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి అదేవిధంగా ఇంకా మరి ఏమని అక్కడ కనబడుతుందంటే మరి తార్గుం యోనాతానులో మనం చూసినట్లయితే మరి పలకలతో కూడిన మందసం అంటే 2 రాతి పలకలతో కూడిన మందసాన్ని కూడా యుద్ధానికి తీసుకువెళ్లారని తాల్ముదులో మనకి చెప్పబడుతుంది. మరి ఇక్కడ మందసం అనేది మరి యుద్ధంలో సర్వశక్తుని యొక్క మరి ఉనికిని చూపిస్తుంది. అదేవిధంగా సైనికులకు కూడా మరి ఉత్సాహాన్ని ఇస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. మరి అనేక సార్లు మరి మందసాన్ని యుద్ధానికి తీసుకెళ్ళినట్టుగా మరి మనం చూడొచ్చు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మందసం బయలుదేరినప్పుడు మరి ఏ విధంగా మోషే గారు మరి ఏమని అన్నారనేది కూడా చూడొచ్చు. మనం సంఖ్యాకాండం 10వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి ఒకసారి, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35వ వచనం. ఆ మందసము సాగినప్పుడు మోషే వారు అశ్షూరు వారు మేము నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించేవారు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక అని. చూడండి, మరి మోషే వారు మరి మందసం ఎప్పుడైతే బయలుదేరుతుందో మరి ఏమని చెప్పినట్టుగా చూస్తున్నాం మనం. అశ్షూరు వారు ఏమో నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించే వారిని ఎదుటి నుండి మరి పారిపోదురుగాక. మరి అదే విధంగా మిద్యానీయుల్ని మరి ఇజ్రాయేలీలు మరి ఓడించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా వారు చంపారు. కానీ మరి ఇజ్రాయేల్ సైనికుల్లో ఒక్కరు కూడా చనిపోలేదు అనేది, యుద్ధ భూమిలో చనిపోలేదు అనేది మనం చూడొచ్చు మాట. పర్వతానికి స్తోత్రం. మరి వాళ్ళు విజయం సాధించిన తర్వాత ఏం జరిగింది అక్కడ, మరి ప్రతి ఒక్కరిని కూడా లెక్కించారు. ప్రతి గోత్రంలో ఉన్న వారు లెక్కించారు. కానీ మరి ఒక్క మనిషి కూడా తప్పిపోలేదని వాళ్ళు కనుగొన్నారు. పర్వతానికి స్తోత్రం.
కానీ అంతకుముందు పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు పాపం చేసినప్పుడు మరి సర్వశక్తుని యొక్క తెగులు వలన మరి 24,000 మంది అక్కడ చనిపోయినట్టుగా మనం చూడొచ్చు అన్నమాట. కానీ ఇక్కడ మరి ఎప్పుడైతే మరి తండ్రి ఆజ్ఞ ఇచ్చారో మరి మిద్యానీయుల్ని మరి యుద్ధం చేయండి, మరి వారందరినీ కూడా చంపమని ఆజ్ఞ ఇచ్చారు. మరి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి మిద్యానీయులు అందరినీ చంపివేశారు, కానీ మరి ఇజ్రాయెల్లో ఎవరు కూడా చనిపోలేదు అనేది కూడా మనం చూస్తున్నాం అన్నమాట. పరమతనికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు మరి మిద్యానీయుల యొక్క మరి కొలసమ్మను దోచుకున్నారు వాళ్ళు. 37 అధ్యాయం 50 వచ్చిన ఒకసారి చూద్దాం మనం. కాబట్టి అషేం వారి సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నవ్వులను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పథకములను అషేం వారికి అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా. చూడండి, ఇక్కడ మనం చూస్తే మరి హషేం సన్నిధిలో వారి వరకు మరి ప్రాయశ్చిత్తం చేయడానికి వాటిని మరి బంగారు నగలు కానీ వాటన్నిటిని కూడా అర్పణగా మరి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అన్నమాట. పరమతనికి స్తోత్రం, పరమతనికి స్తోత్రం. కాబట్టి పిన్హాస్ కూడా అయినా మరి తిరువాను మరి వారందరినీ కూడా హెచ్చరించడానికి మరి బోరలను బాకాలను పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది షోఫేర్ అని మనకి కనబడుతుంది మరి తాల్ముదులో. కానీ ఇక్కడ మనం చూస్తే దానికి కొంచెం మరి వైరుధ్యం మనకు కనబడుతుంది అన్నమాట. అంటే సంఖ్యాకాండం 31 వచ్చే 6వ వచనంలో మనం చూస్తే దీన్ని పిన్హాసు షోఫారత్తును కాదు, అంటే బోరను, అంటే మరి గొర్రె కొమ్ముతో చేసిన బోరను తీసుకెళ్ళలేదు, కానీ మరి దేన్ని తీసుకువెళ్ళాడు అనేది మనం చూసినట్లయితే దీన్ని కచ్చోట్రోత్ అని మనకి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నారు, అంటే వెండి బాకాలు అన్నమాట. చూద్దాం మన సంఖ్యాకాండ 10వ అధ్యాయము 1వ వచనంలో దీని గురించి మనకి కనబడుతుంది. దాన్ని కచ్చోట్రోట్ అంటారు. చదువు. అషేం వారు మోషే వారికి ఇలాగ సెలవిచ్చారు, నీవు 2 వెండి బూరలు చేయించుకోను, నవీషి పనిగా వాటిని చేయకోవలను. అవి సమాజంలో పిలుచుటకును సేనలను తరలించుటకును నీకు ఉండవలను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలను. వారు ఒకటే ఊదని ఎడల ఇశ్రాయేలు సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగిన సైన్యములు సాగవలను. కాబట్టి ఇక్కడ వెండి బోర్లు అనేవి మరి సైన్యాన్ని సమీకరించడానికి, యుద్ధానికి సైన్యాన్ని సమీకరించడానికి మరి వాడబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ తాల్ముద్లో చూస్తే అవి పొట్టేలు కొమ్మ బోర్లు అనేది మనకు కనబడుతుంది. ఎందుకు తాల్ముద్ ఆ విధంగా చెప్పిందని మనకి చెప్తున్నారంటే మరి అందరికీ కూడా అర్థం అవడానికి తాల్ముద్ మరి ఈ యొక్క షోఫార్ అనే పదాన్ని ఉపయోగించింది అని చెప్పి మనకి తెలియజేయటం మనం చూస్తున్నాం. పరమతనికి స్తోత్రం, పరమతనికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి యొక్క యుద్ధంలో మరి యొక్క కజ్జోట్రేట్ ను ఉపయోగించడం, అంటే వెండి బోరల్ని మరి ఉపయోగించడం అనేది రాబోయే దినాల్లో మెస్సియా మరి రాకడప్పుడు మరి ఆయన యుద్ధానికి నాయకత్వం వహిస్తారు అనే దానికి ఇది సూచనగా మనకు కనబడుతుంది. పరమతనికి స్తోత్రం. మరి ఇక్కడ ఫినెహాస్ గారు ఒక యుద్ధానికి నాయకత్వం వహించినట్టుగా ముందుగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఇది మరి యెషయా గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 13వ వచనం. ఆ దినమున పెద్ద ఊర ఊదబడును. చూడండి, అంటే గొప్ప షోఫార్ ఊదబడుతుంది. అంటే మెస్సియా రాకడ సమయంలో గొప్ప బోర ఊదబడుతుంది.